ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేశారు. హైదర్గూడలో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ రెస్టారెంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్లో బాగా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. నిండ తయారు చేసిన తందూరీ చికెన్ను ఫ్రిడ్జ్లో దాచి ఉంచినట్లుగా గుర్తించారు. సదరు హోటల్ యాజమాన్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. భారీగా జరిమానా విధించారు. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫంగస్ తోటి పెట్టి చూసుకొని మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? ఎందుకు సర్వ్ చేస్తున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికా? మసాలా పట్టుకుంటే కాదు నా పాయిజనస్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మీరు ఎట్లా చేసుకోమా అప్పటికప్పుడు చేసి ఇప్పుడు పాయిజనస్ ఫుడ్ ని హౌ డు యు సర్వ్ ఇట్? అందరు పిలవండి, పిలిపించండి. ఇప్పుడు జనాలు వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేయగానే మీరు ఏం చేసి దానికి అదో ఏదో కలర్ ఇవి అని పెట్టేసి చేసేసి ఫుడ్ పెట్టేసి తినేస్తుంటారు. టేస్టీగా ఉందని చెప్పేస్తుంటారు. దాని తర్వాత విపరీతమైన వాళ్ళు అంతా రోగాల పాలవుతారు. మీ ఫుడ్ తినేసేసుకొని మీకు ఎట్లాగా మీకు లాభాల కోసం జనాల ఆరోగ్యాలు ఎట్లా పాటు చేస్తారు, ఎట్లా వెయిట్ చేస్తారు? చేస్తాను అవి మటన్ అంటే హీట్ ఎట్లా చేస్తారు? ఫ్రెష్ మటన్ తీసేసుకోవాలి, ఫ్రెష్ చేయాలి. అవి నిన్నటి మొన్నటి మటన్ ఎట్లా పెడతారు? మరి ఎన్ని రోజుల నుంచి పెడతాను ఇది? ఎప్పుడో 3-4 రోజుల నుంచి కూడా ఇట్లా పట్టిపోయింది. చూడు ఎంత బూజు పట్టి ఇంట్లో పట్టిపోయినట్టుంది ఇది. మరి ఏమిటి ఇది? ఎందుకు పెట్టినారు ఇది? ఇక హైదర్గూడలో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ రెస్టారెంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్లో బాగా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు అధికారులు. ఇక నిన్న తయారు చేసిన తందూరీ చికెన్ను ఫ్రిడ్జ్లో దాచి ఉంచినట్లుగా గుర్తించారు. సదరు హోటల్ యాజమాన్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. భారీగా జరిమానా కూడా విధించారు. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన తందూరీ చికెన్ని మరుసటి రోజు ఇలా కస్టమర్స్కి పెట్టడంపై ఎస్వీ హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. జరిమానా కూడా విధించినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ మమత, ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఎందుకంటే ఏదైతే జిహెచ్ఎంసీలో జరగబోతున్న ప్రతి అంశం పైన మాత్రం కొన్ని అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వీళ్ళు అంతా నిర్వహిస్తున్న వ్యవహారం. ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చింది. గతంలో కూడా జరిగిన సంఘటన కూడా చూసుకున్నా కూడా ఎందుకంటే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇవ్వడంతో ఎందుకంటే కొన్ని ఆగ్రా స్వీట్ హౌస్ విషయంలో కావచ్చు, దాని తర్వాత మరో 10 ఏది హోటల్స్ కూడా ఎందుకంటే దాంట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళు కాగిస్తున్న ఆయిల్ అని పరిమితంగా చేసుకుంటూ కంటిన్యూగా యూజ్ చేస్తున్నారు అన్న అంశంలో మాత్రం చూడొచ్చు. అదే విషయంలో మాత్రం ఇంకో విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు మరోసారి ఎందుకంటే బయోమెట్రిక్ యాక్సెస్ ని కూడా యూజ్ చేసుకుంటూ కొంతమంది బడాబాబుల హయాంలో మాత్రం వీళ్ళు బయోమెట్రిక్ యాక్సెస్ ని యూజ్ చేసుకుంటూ ఎందుకంటే డ్యూటీ చేసే సమయంలో కూడా వాళ్ళు బయోమెట్రిక్ యాక్సెస్ ని రాంగ్ అంటే తప్పుడు సమాచారంతో వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని చేసుకుంటున్నా అన్న విషయం మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకనంటే ఈ విషయంలో బయోమెట్రిక్ యాక్సెస్ థంబ్నెయిల్ గా ఉండడం వల్ల ఆ థంబ్నెయిల్ ని కంటిన్యూగా వాళ్ళు యూజ్ చేసుకుంటూ వాళ్ళ హయాంలో కొంతమంది బడాబాబులు వీళ్ళు పనిచేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు అన్న విషయంలో మల్కాజ్గిరి ఎస్ఓటి దాడులు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది వ్యక్తులని
పనిచేస్తున్న కొంతమంది, అంబర్పేటలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులని గమనించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని అంబర్పేట పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు మాత్రం వాళ్ళని అదుపులో తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అంశంలో కూడా, ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కొంతమందికి కూడా సమాచారం ఇవ్వడం తర్వాత వాళ్ళు కొంత విచారిస్తున్నారు మరికొద్దిసేపట్లో. ఎందుకంటే రేపు వాళ్ళని రిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. సో క్రాంతి, ఇలా వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని హోటల్స్ మీద అయితే దాడులు చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి టైంలో ఓన్లీ జరిమానా విధించి సరిపెడతారా, లేదు అని అంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతానికి వచ్చిన అవకాశం, ఎందుకంటే మన బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా గతంలో కూడా జరిగిన ఆగ్రా స్వీట్ షాప్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము. గతంలో ఆదివారం, ఎందుకంటే మొన్న ఆదివారం కూడా జరిగిన సంఘటనలో కూడా ఎలాంటి సంఘటనకు సంబంధించిన అధికారులు సంబంధించలేదు. కానీ సోమవారం వచ్చి మన ఆగ్రా స్వీట్ షాప్ ని ఎలా అయితే సీజ్ చేశారో, ఎందుకంటే అక్కడ మనం వెళ్ళి చూడడం జరిగింది. మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి, మన బీఆర్కే న్యూస్ నుంచి మనం ఏదైతే టెలికాస్ట్ చేశామో దాని ద్వారా వాళ్ళు స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్వేత కావచ్చు, లేదంటే స్వాతి కావచ్చు, మళ్ళా ఈ మెడికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాని ద్వారా తర్వాత మరికొన్ని ఇలాంటి కొన్ని హోటల్స్ ఉన్నాయి అని చెప్పడంతో దాని మీద కూడా జరిగింది. కానీ ఇదే దాడిలో కొన్ని సాగుతున్న సమావేశంలో మాత్రం మరికొన్ని హోటల్స్ మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ఆ హోటల్స్ మీద ఎలాంటి పరిష్కారం తీసుకోబోతున్నారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవకాశం అయితే ఉన్నది. క్రాంతి, మరి మీరు చెప్పినట్లు గతంలో ఆగ్రా స్వీట్ హౌస్ లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అయితే సీజ్ చేశారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎస్వీఎం గ్రాండ్ రెస్టారెంట్ లో మరి ఇలా జరుగుతుంటే ఎందుకు జరిమానాతో సరిపెట్టారు? రైట్ మమత, ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న కొన్ని కోణంలో తీసుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళ వ్యవహారం, ఎందుకంటే వాళ్ళు ఏదైతే హీట్ చేస్తున్న స్వీట్ షాప్స్ కావచ్చు, లేదు అని అంటే జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా కొంతమంది దీంట్లో ఆ అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏదైనా చేద్దాం అనే సన్న కోణంలో కూడా కొన్ని జరుగుతున్న వార్తల్ని మాత్రం, ఎందుకంటే ఇది అంతా పూర్తి వివరాలు, ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఈ థంబ్నెయిల్ కూడా, ఎందుకనంటే గతంలో చూసుకున్నా కూడా కొన్ని విషయాలలో మాత్రం వీళ్ళు పనిచేస్తున్న ఏదైతే జిహెచ్ఎంసీ ఊడుస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు మన అవుట్ సోర్స్ ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళకు అవుట్ సోర్స్ లో కింద తీసుకున్న నియమాలకు కావచ్చు, వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా నియమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం లేదు, ఈసారి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీని విషయంలో మాత్రం మరికొన్ని వివరాలు సేకరిస్తే గానీ అసలు ఏం జరిగిందనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. సో క్రాంతి, మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఉల్లిపాయలు కానీ అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆయిల్ కూడా ఆల్రెడీ వాడి ఉన్నవి మళ్ళీ తిరిగి వాడడానికి రెడీగా ఉన్నట్లయితే ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల ప్రజలకైతే ఆరోగ్యపరమైన సమస్యలు చాలానే వస్తాయి. అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ జరిమానాతో సరిపెట్టి ఉండడం వల్ల సీజ్ చేయకుండా ఉంటే ఇలా జరగడాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు? రైట్ మ్యామ్, అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉల్లిపాయలు కావచ్చు, లేదు అని అంటే గత ప్రభుత్వం, అది కాకుండా మన బీఆర్కే న్యూస్ గతంలో కూడా దీన్ని ఎక్స్క్లూజివ్ గా ఏర్పడి ఇచ్చింది. ఎందుకంటే February 31, 2024 అనేసి అనుకుంటా కొన్ని విజువల్స్ కూడా చూసుకున్నవచ్చు. మనం ఆగ్రా స్వీట్ హౌస్ లో చూసుకున్న శాంపిల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదైతే చెలగాటం ఆడినరో, ఎందుకంటే ప్రజలతోని ఆడుతున్న చాక్లెట్స్ కావచ్చు, లేదు అంటే కేక్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇది ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా చెలరేగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం కొంత నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం కూడా గతంలో ఆగ్రా స్వీట్ హౌస్ కావచ్చు, లేదు అని అంటే మిగతా విషయాల్లో కూడా కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం వదిలేసింది. ఈసారన్న చిన్న పిల్లలు తినే చాక్లెట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ లేదంటే పఫ్స్ కావచ్చు, బేకరీలలో దొరికే అవకాశం, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా చూసుకునేది మాత్రం ఇలాంటి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. కానీ దీన్ని నిర్లక్ష్యంగా తీసుకున్న వ్యవస్థను మాత్రం ఖచ్చితంగా ఖండించాలని ఈసారి మాత్రం ప్రజలు ఖండిస్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు రైట్ హ్యాండ్ గా దొరికారు,
రైట్ హ్యాండ్ దొరికిన తర్వాత వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు. జిహెచ్ఎంసీ కూడా మనం గతంలో కూడా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము, మన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాము. ఇలాంటి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అని మాత్రం వేచి చూడాల్సి ఉండే అవకాశం ఉంది. సో క్రాంతి, ఇలా ఇప్పుడు బేసికల్లీ అయితే సిటీ కల్చర్లో అయితే ఎక్కువ మంది స్విగ్గీ జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే ఎక్కువ తినడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి హోటల్స్ని నమ్మి ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న వారు మరి ఇలాంటి కథనాలను చూసిన తర్వాత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్వహిస్తున్న ఇలాంటి రెస్టారెంట్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే బాగుంటుంది? రైట్ మమత, ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా బయటికి రాలేదు, కానీ ఈసారి మాత్రం జరగబోతున్న సంఘటనలు మాత్రం బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఇస్తుంది. బీఆర్కే న్యూస్ కి మాత్రం చాలా సంఘటనలు ఇలాంటి విషయాల్లో కాక్రోచ్ కావచ్చు, లేదు అని అంటే ఒక బిర్యానీలో ఒక ఆర్డర్ చేసుకున్న ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో కూడా మనం గతంలో చూసుకున్నా కూడా ఈ మన ఒక కాక్రోచెస్ కావచ్చు, ఇలాంటి వచ్చిన విషయాల్లో మాత్రం బీఆర్కే న్యూస్ ని చాలా మంది స్పందిస్తున్నారు. ఎందుకంటే కొంత ఛానల్స్ కావచ్చు, లేదు అంటే మీడియా కావచ్చు స్పందించలేకపోతుంది. కానీ బీఆర్కే న్యూస్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఏదైతే ఫుడ్ వ్యవహారంలో ఉందో అలాంటి విషయాల్లో మాత్రం చాలా కీలకమైన విషయాలని బయట పెడుతుంది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు, గతంలో చూసుకున్నా ఆ తర్వాత చూసుకున్నా కూడా బీఆర్కే న్యూస్ చాలా కీలకంగా ఆధారాలతో బయట పెడుతుంది. కానీ అధికారులు మాత్రం స్పందించలేకపోయినారు. ఆ తర్వాత మనం వార్తలు కంటిన్యూగా ప్రచురించిన తర్వాత కూడా కొంత అధికారులు వెళ్ళారు అంబర్పేటలో కూడా. ఆ హోటల్స్ ని దాదాపుగా ఒక హోటల్ దగ్గర జరిగిన సంఘటనని మనం తీసుకున్నా కూడా, ఎందుకంటే బీఆర్కే న్యూస్ గతంలో కూడా చేసిన సంఘటనని సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి, మన బీఆర్కే న్యూస్ లో సంబంధించిన వ్యక్తులు కూడా రైట్. థ్యాంక్ యూ. మీరు ఏం చేసేదానికి అదో ఏదో కలరు ఇవి అని చేసేసి ఫుడ్ పెట్టేసి తినేస్తుంటారు. టేస్టీగా ఉందని చెప్పేస్తుంటారు. దాని తర్వాత విపరీతమైన వాళ్ళు అంతా రోగాల పాలవుతారు. మీ ఫుడ్ తినేసేసుకొని మీకు ఎట్లాగా మీకు లాభాల కోసం జనాల ఆరోగ్యాలు ఎట్లా పాటు చేస్తారు, ఎట్లా వెయిట్ చేస్తారు. కస్టమర్ చేస్తాను అవి మటన్ అంటే హీట్ ఎట్లా చేస్తారు? ఫ్రెష్ మటన్ తీసేసుకోవాలి, ఫ్రెష్ చేయాలి. అవి నిన్నటి మొన్నటి మటన్ ఎట్లా పెడతారు? మరి ఎన్ని రోజుల నుంచి పెడతాను ఇది? ఎప్పుడో 3-4 రోజుల నుంచి కూడా ఇట్లా పట్టిపోయింది. చూడు ఎంత బూజు పట్టి ఇంట్లో పట్టిపోయినట్టుంది ఇది. మరి ఏంటి ఇది? ఎందుకు పెట్టారు ఇది? వాడు వీడి ఏ రకంగా చెప్పినా కానీ మటన్ ఆర్ చికెన్ నాన్ వెజ్ షుడ్ నాట్ బి యూజ్ ఆర్ షుడ్ నాట్ బి ఈటెడ్ అగైన్. క్లోజ్ కిచెన్ క్లోజ్ విషయం ఒకటి చేసుకుంటామని చెప్పేసి ఫంగస్ తోటి పెట్టి చూసుకొని మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? మీరు ఎందుకు సర్వ్ చేస్తున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికా? మసాలా పట్టుకుంటే కాదు, నాకు పాయిజనస్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు? చేసుకోమా అప్పటికప్పుడు చేసి. ఇప్పుడు పాయిజనస్ ఫుడ్ ని హౌ డు యూ సర్వ్ దిట్? అందరు పిలవండి, పిలిపించండి. ఇప్పుడు జనాలు వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేయగానే మీరు ఏం చేసేదానికి అదో ఏదో కలరు ఇవి అని చేసేసి ఫుడ్ పెట్టేసి తినేస్తుంటారు. టేస్టీగా ఉందని చెప్పేస్తుంటారు. దాని తర్వాత విపరీతమైన వాళ్ళు అంతా రోగాల పాలవుతారు. మీ ఫుడ్ తినేసేసుకొని మీకు ఎట్లాగా మీకు లాభాల కోసం జనాల ఆరోగ్యాలు ఎట్లా పాటు చేస్తారు, ఎట్లా వెయిట్ చేస్తారు. కస్టమర్ చేస్తాను అవి మటన్ అంటే హీట్ ఎట్లా చేస్తారు?
చూస్తున్నాం. ఇక వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు పంచుకోవాలంటే 040690333422 నెంబర్కి ఫోన్ చేయవచ్చు. ఫంగస్ తోటి పెట్టి చూసుకొని మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? మీరు ఎందుకు సర్వ్ చేస్తున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికా? మసాలా పట్టుకుంటే కాదు నా ఇప్పుడు పాయిజనస్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు? చేసుకోమా అప్పటికప్పుడు చేసి ఇప్పుడు పాయిజనస్ ఫుడ్ ని హౌ డు యూ సర్వ్ దిట్? అందరు పిలవండి, పిలిపించండి. ఇప్పుడు జనాలు వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేయగానే మీరు ఏది చేసేదానికి అదో ఏదో కలరు ఇవి అని పెట్టేసి చేసేసి ఫుడ్ పెట్టేసి తినేస్తుంటారు. టేస్టీగా ఉందని చెప్పేస్తుంటారు. దాని తర్వాత విపరీతమైన వాళ్ళు అంతా రోగాల పాలవుతారు. మీ ఫుడ్ తినేసేసుకొని మీకు ఎట్లాగా మీకు లాభాల కోసం జనాల ఆరోగ్యాలు ఎట్లా పాటు చేస్తారు, ఎట్లా వెయిట్ చేస్తారు? సో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాతున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు పంచుకోవాలంటే 040690333422 నెంబర్కి ఫోన్ చేయవచ్చు. సో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయవచ్చు. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. గతంలో బీఆర్కే న్యూస్ కథనాలతో అటు ఆగ్రా స్వీట్ హౌస్లో అయితే ఇలాంటి సోదాలు అయితే జరిగాయి. దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎస్వీఎం గ్రాండ్ హోటల్. సో దీని పరిస్థితి ఏంటి? రైట్ ప్రతిభ, గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా హోటల్స్ లో యొక్క తనిఖీలు అనేటివి చేపడుతున్నారు. దీనివల్ల చాలా హోటల్స్ యొక్క యాజమాన్యం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి అనే వివరాలు అయితే మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. గతంలో కూడా బీఆర్కే న్యూస్ అంబర్పేట్ కి సంబంధించిన ఒక స్వీట్ హౌస్ లో చేసిన ఆపరేషన్ లోనైతే క్లియర్ కట్ గా వారు ఏ విధంగా ఆ యొక్క హోటల్ ఆ యొక్క స్వీట్ హౌస్ ని నడుపుతున్నారు అనే విషయాలన్నీ మనం విజువల్స్ ద్వారా చాలా క్లియర్ గా చూసాము. వెంటనే అధికారులు దానిపైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క స్వీట్ హౌస్ అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము సేమ్ అదే తరహాలో ఈ హోటల్ రెస్టారెంట్ ఏదైతే ఎస్వీఎం గ్రాండ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో దాని పరిస్థితి అదే విధంగా ఉంది. అంటే లిఖిత, మన బీఆర్కే న్యూస్ కథనాలకు స్పందించి మొయినాబాద్ నుంచి నవీన్ గారు స్పందించడానికి రెడీగా ఉన్నారు. నవీన్ గారు, చెప్పండి. సో మామూలుగా ఇలాంటి హోటల్స్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల సో ప్రజల ప్రాణాలకైతే చాలా ముప్పు ఉందని అయితే తెలుస్తోంది. సో దీనికి ఎలా స్పందిస్తారు మీరు? చూడండి, నిజానికి ఇప్పుడు చాలా హోటల్స్ హైదరాబాద్ లో కల్తీ చాలా జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అజిటోమోటో చాలా ప్రాణాలకు చాలా ప్రమాదం. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వాడి టేస్ట్ బాగుందనుకొని వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. అటు కాకుండా మాంసం కానీ చికెన్ కానీ ఏదైనా వస్తువులు ఉంటే వాటిని వారం రోజులు నిల్వ ఉంచుతున్నారు. చాలా హోటల్స్లో జరుగుతుంది. కానీ నిజంగా మీరు చేసే ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే ఇలా సడన్ గా ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కనుక ఖచ్చితంగా పట్టించుకుంటే ప్రజల ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుందండి. ఎస్ నవీన్ గారు, మరి మామూలుగా అయితే బయట ఫుడ్ తినకూడదు అని చెప్పినా సరే మామూలుగా చాలా మంది హోటల్స్ లోనే ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మరి ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇది చూసినాక నిజంగా చెప్తుందండి, ఇది చూసినాక పూర్తిగా మానేస్తానండి. ఎందుకంటే విషయం ఏంటంటే చాలా మంది ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలనుకుంటారు. బయట తినడం తప్పు కాదు, కానీ ఫ్యామిలీతో బయటకి వెళ్ళాలనుకున్నప్పుడు చిన్నపిల్లలు తీసుకొని ఏదో సాటర్డేనో సండేనో అలా వెళ్ళాలనుకుంటాం. కానీ ఇలా కల్తీ ఫుడ్ తినడం వల్ల పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది, ఫలితంగా మాది ఆరోగ్యం పాడైపోతుంది. నేను ప్రతి
రెస్టారెంట్ యజమానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఫుడ్ పెట్టండి, ఎందుకంటే అన్నదాత సుఖీభవ, కానీ కల్తీ ఫుడ్ పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఎప్పుడొకసారి మేము వీకెండ్లో సాటర్డే కానీ సండే కానీ మేము వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటాం, చికెన్ మటన్ ఏదో తినాలనుకుంటాం. కానీ ఇలా కల్తీ ఫుడ్ ఎప్పుడో వారం రోజులు నిల్వ ఉంచిన ఫుడ్ కానీ, మాంసం కానీ, చికెన్ కానీ, చేపలు కానీ, ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ, రీసెంట్గా నిన్ననే శంకరపల్లిలో కూడా దాడులు జరిగాయి. పల్లె రుచుల రెస్టారెంట్లో కూడా దాడి చేశాం. ఇలాంటి దాడులు మరిన్ని జరగాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి మంది అందరూ కష్టపడుతుంటారు. ఏదో సాటర్డే సండేలో వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు, రెస్టారెంట్కి వెళ్ళి తినాలనుకుంటారు. కానీ ఇలా కల్తీ ఫుడ్ తినడం వల్ల ఇంకోటి చేపలు కూడా అంతే, వారం రోజులు నిల్వ ఉంచుతున్నారు. చికెన్ మటన్ కూడా అంతే, అలా నిల్వ ఉంచుతున్నారు. అలా నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంది, ఫంగస్ ఏర్పడుతుంది, బ్యాక్టీరియా వస్తుంది, పురుగులు ఏర్పడుతుంది. వాటిని ఏం చేస్తున్నారు, నీట్గా కడుగుతున్నారో లేదో తెలియదు విషయం, కానీ టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు, అజిటోమోటో వాడుతున్నారు. అది చాలా పెద్ద పెరుగు క్యాన్సర్కు దారితీస్తుంది. సో నేను ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ కూడా నేను కోరుతుంది ఏంటంటే, హైదరాబాద్లో కనీసం వారానికి ఒకసారైనా ప్రతి ఒక్క రెస్టారెంట్ని సందర్శించండి. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆ రెస్టారెంట్లో ఏం వాడుతున్నారు, నిల్వ ఏమి ఉంచుతున్నారు, కెమికల్స్ ఏం వాడుతున్నారు, నూనె ఏది వాడుతున్నారు, వాడిన నూనె మళ్ళీ వాడి ప్రజల జీవితాలతో ఇలా ఆడుకోకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే రెస్టారెంట్ యాజమాన్యం ఉందో దయచేసి మీరు లాభాపేక్ష చూసుకోండి. ఆల్రెడీ ఫుడ్ విషయంలో లాభం ఉంటుందండి, కానీ మరీ కల్తీ వాడి ప్రజల జీవితాలతో ఆడుకునేంత లాభాపేక్ష మాత్రం చూసుకోకండి. నవీన్ గారు, ఇప్పుడు దాడులు చేస్తే సరిపోతుందా, లేదనంటే దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఎలాంటి చర్యలు అంటే, దాడులు చేసి వాళ్ళని నిర్దేశించి చేయడమే కాదండి, ఎప్పుడైతే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వారంకి ఒకసారి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు కనుక రెస్టారెంట్ సందర్శించి అసలు వాళ్ళు వాడుతున్న పదార్థాలు ఏమిటి, ప్రజా అనారోగ్య దృష్ట్యా ఏమున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కరోనా వచ్చింది, కరోనా తర్వాత చాలా మంది మారిపోయారు, బయట రెస్టారెంట్లో తినాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు మేము కూడా చాలా మటుకు ఇలాంటి న్యూస్లు, మీ బీఆర్కే న్యూస్ వరకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఇలాంటి న్యూస్ వేస్తున్నందుకు. ఎందుకంటే ప్రజలకి ఈ చైతన్యం తీసుకురావాలి. బయటికి వెళ్ళి తినాలని కాదు, బయటికి వెళ్ళి తిన్నా కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. ఆ తినాలి అంటే రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు మరింత లాభాపేక్షగా ఎక్కువ మరీ గ్రీడీగా ఉండి నిన్న వాడిన నూనెను వాడడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మాకు తెలీదు, మేము వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తింటాం, కానీ ఏమవుతుంది, అది బాగుంది టేస్ట్ ఉంది అని మేము అనుకుంటాం. కానీ విషయం అవుతుంది, తర్వాత ఏమవుతుంది, వామిటింగ్స్ అవుతుంది, చర్మ వ్యాధులు వస్తుంది, అది క్యాన్సర్ కూడా దారి చేయొచ్చు కదా. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్ గారు స్పందించినందుకు. సో మీరు హోటల్కు వెళ్తున్నారా, అయితే జర జాగ్రత్త. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. డబ్బుల కోసం కొన్ని హోటల్స్ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. నిల్వ ఉన్న మాంసాన్ని వేడి చేసి కస్టమర్లకు ఫ్రెష్ అంటూ సర్వ్ చేస్తున్నారు. ఈ విషయం తెలియకుండా తిన్నామంటే ఇక అంతే సంగతులు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలు పంచుకోవాలంటే 040690333422 నెంబర్కి ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మరి హైదరాబాద్ నుంచి రాకేష్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు, సో ఇవాళ జరిగిన ఎస్విఎం గ్రాండ్ హోటల్కి సంబంధించి మీ స్పందన. హలో మేడం, నమస్కారం అండి బీఆర్కే ప్రేక్షకులందరికీ. హలో, ఎస్ రాకేష్ గారు. ఇలాంటి నాణ్యత లేని ఆహారం మీద చాలా చర్యలు తీసుకోవాలండి. అధికారులు ఇప్పటికే చాలా దాడులు చేస్తున్నారు. ఇవాళ జరిగిన దాడి ఇలాంటి దాడులు ఇంకెన్నో జరగాలండి. చాలా మంది ఆరోగ్యం పాడైపోవడం వల్ల అనారోగ్యం బారిన పడి హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా డబ్బులు వెచ్చించి వీళ్ళు తినడం ఎంతో కానీ అంతకంటే ఎక్కువ ఆసుపత్రుల్లో వెచ్చించాల్సి ఉంటుందండి. ఇలాంటి చర్యలు ఇంకా చాలా చేపట్టాలి. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలండి. లేకపోతే ఇలాంటి చాలా హోటల్స్లలో ఇలానే జరుగుతుంది. ఒక హైదరాబాద్ లోనే కాదండి, కూడా ఇలాంటి చర్యలు చేపట్టాల్సి కోరుతున్నామండి.
రైట్, థ్యాంక్ యూ రాకేష్ గారు స్పందించినందుకు. మరి ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మరి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి మాధవ్ రెడ్డి గారు ఎల్బీ నగర్ నుంచి. మాధవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఎస్విఎం గ్రాండ్ హోటల్లో అలా నిల్వ ఉన్న పదార్థాలని అయితే కస్టమర్స్కి సర్వ్ చేయడం అయితే మనం చూస్తున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? మేడం ఒక్క ఎస్పీఎం గ్రాండ్ కాదండి, చాలా హోటల్స్ కూడా ఇదే పరిస్థితి ఉంది. పోయేటప్పుడు రేట్లు అయితే విపరీతంగా తీసుకుంటున్నారు. టేస్ట్ల విషయంకి వచ్చేసరికి ఏమాత్రం ఉండట్లేదు. కలర్లు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు అనేకంగా ఉపయోగిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా ఈ హోటల్ మంచిగా ఉంది, ఈ హోటల్ మంచిగా లేదని చెప్పడానికి లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో జిఎస్టీ అని మళ్ళీ సిజిఎస్టీ అని చెప్పి కనీసం వాటర్ కూడా వాళ్ళు మాకు ఇవ్వట్లేదు. ఏది మనం డ్రింకింగ్ వాటర్ తినడానికి పోయినప్పుడు కనీసం డ్రింకింగ్ వాటర్ అని వాళ్ళు ఇది చేయాలి, అది కూడా లేదు. అది కూడా కొనుక్కోవాలి మనం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. మాధవరెడ్డి గారు, ఇలా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు చేయడం అయితే మనం చూస్తున్నాం. ఇలా దాడులు చేస్తే సరిపోతుందా, లేదు అని అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు? లేదండి, దాంట్లో ఒకటి కాదు, సీజ్ చేయాలండి. ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో కంప్లైంట్ వచ్చినాయి వెంబడి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి సంబంధిత అధికారులు వాళ్ళు లాలుచి పడకోకుండా డైరెక్ట్ సీజ్ చేయడం కానీ జరిగితేనే దానికి ఇంకొక హోటల్కి వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. సో మీరు హోటల్కి వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. డబ్బుల కోసం కొన్ని హోటల్స్ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. నిల్వ ఉన్న మాంసాన్ని వేడి చేసి కస్టమర్లకు ఫ్రెష్గా సర్వ్ చేస్తున్నారు. ఈ విషయం తెలియకుండా తిన్నామంటే ఇక అంతే సంగతులు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటల్ యాజమాన్యాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు పంచుకోవాలంటే 040690333422 నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఎన్ని రోజుల నుంచి పెడతాను ఇది? ఎప్పుడో 3-4 రోజుల నుంచి కూడా ఇట్లా పట్టిపోయింది. చూడు ఎంత బూజు పట్టి ఇంట్లో పట్టిపోయినట్టుంది ఇది. మరి ఏంది ఇది? ఎందుకు పెట్టినారు ఇది? వాడు వీడి ఏ రకంగా చెప్పినా కానీ మాట్లాడిన చికెన్ నాన్ వెజ్ షుడ్ నాట్ బి యూజ్ ఆర్ షుడ్ నాట్ బి ఈటెడ్ అగైన్. రోజే కిచెన్ క్లోజ్ విషయం ఒకటి చేసుకుంటామని చెప్పేసి ఫంగస్ తోటి పెట్టి చూసుకొని మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? మీరు ఎందుకు సర్వ్ చేస్తున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికా? మసాలా పట్టుకుంటే కాదు, నాకు పాయిజనస్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు? చేసుకోమా అప్పటికప్పుడు చేసి ఇప్పుడు పాయిజనస్ ఫుడ్ ని హౌ డు యూ సర్వ్ దిట్? అందరు పిలవండి, పిలిపించండి. ఇప్పుడు జనాలు వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేయగానే మీరు ఏం చేసి దానికి ఏదో కలర్ ఇవి అని చేసేసి ఫుడ్ పెట్టేసి తినేస్తుంటారు. టేస్టీగా ఉందని చెప్పేస్తుంటారు. దాని తర్వాత విపరీతమైన వాళ్ళు అంతా రోగాల పాలవుతారు. మీ ఫుడ్ తినేసేసుకొని మీకు ఎట్లాగా మీకు లాభాలు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి శ్రీకాంత్ గారు అంబర్పేట నుంచి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నాము, విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము, ఆల్రెడీ నైట్ ఉన్న పదార్థాలను అయితే కస్టమర్స్కి అందించడానికి రెడీగా ఉంది అక్కడ ఎస్విఎం గ్రాండ్ హోటల్. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎందుకంటే గతంలో మేము అంబర్పేటలో ఆగ్రా స్వీట్ హౌస్ మీద మీరు దాడులు చేశారు. మీ రిపోర్టర్ సద్దాం గారు చాలా సాహసం చేసి అక్కడ ఏదైతే బొద్దింకలు పడ్డాయో దానిపైన బాగా ఫైట్ చేశారు, దాన్ని సీజ్ చేయించారు. అది దృష్టిలో పెట్టుకొని మళ్ళా సెకండ్ డే
కూడా సీజ్ కావడం జరిగింది. చూసాం మేము బీఆర్కే న్యూస్ ఫాలో అవుతున్నాము. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు మీరు చూపిస్తున్నారు కాబట్టి మాకు ప్రజలకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా హోటల్కు పోవాలన్నా కానీ ఇప్పుడు మాకు భయం అవుతుంది. ఎందుకంటే అది ఎన్ని రోజుల ఆహారం ఉంటుందో మాకు తెలియదు. కాబట్టి మీరు ఇలాంటి న్యూస్లు చూపించడంతో మేము ఆ హోటళ్లకు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకొని తింటున్నామండి. రైట్ శ్రీకాంత్ గారు, అసలు మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు?